సో చూడండి. సో ఇది యాక్చువల్లీ గోల్డెన్ స్క్రీన్ టీవీ అవార్డ్స్ అన్నమాట. సో నిద్ర లేని రాత్రులు గడిపినన్నమాట. నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడి పని చేసినన్నమాట. మనకంటూ ఒక గుర్తింపు, ఇది ఒక అడ్రస్ లాంటిది అన్నమాట. ఫిల్మ్ ఎడిటర్ అనేది ఒక అడ్రస్ లాంటిది. హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెకీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, సో నేను ఫిల్మ్ ఎడిటర్గా ఒక మెమోంటో వేసుకున్నాను అనమాట. దాని వెనుక ఉన్న హిస్టరీ అయితే మనం మాట్లాడుకుందాం, దాని గురించి అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెకీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో మెమోంటో చూపెడదాం మీకు. సో చూడండి, మెమోంటో అన్నమాట. సో భాస్కర్ ఫిల్మ్ ఎడిటర్, స్వాతి ఆర్ట్ క్రియేషన్, కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్, 29th గోల్డెన్ స్క్రీన్ టీవీ అవార్డ్స్. సో ఇది యాక్చువల్లీ గోల్డెన్ స్క్రీన్ టీవీ అవార్డ్స్ అన్నమాట. అవార్డ్స్ ఇచ్చారనమాట. బెస్ట్ యాక్టర్స్కి, బెస్ట్ కామెడియన్కి, బెస్ట్ విలన్కి, బెస్ట్ డైరెక్టర్కి, బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్కి, బెస్ట్ కొరియోగ్రాఫర్కి, బెస్ట్ యాక్ట్రెస్కి, దాంట్లో బెస్ట్ ఫిల్మ్ ఎడిటర్కి. సో ఇది రావడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డా అన్నమాట. సో నిద్ర లేని రాత్రులు గడిపిన అన్నమాట. నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడి పని చేసినమాట. సో దాని గురించి ఇది చూసుకున్న ప్రతిసారి అనిపిస్తుంది, నేను పడ్డ కష్టానికి, నేను తీసుకున్న స్ట్రగుల్కి, స్ట్రెస్కి ఇది ఒక నిదర్శనంగా నేనైతే చెప్పుకుంటాను అనమాట. ఒక ప్యాషన్ తోటి ఒకటి సాధించాలి, ఒకటి చెయ్యాలి, ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు దాని గురించి ఎంత కష్టపడ్డా మనకి ఫలితం ఉండదు. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే డబ్బు, మనీ, పేరు అవన్నీ పక్క పెడితే మనకంటూ ఒక గుర్తింపు, ఇది ఒక అడ్రస్ లాంటిది అనమాట. ఫిల్మ్ ఎడిటర్ అనేది ఒక అడ్రస్ లాంటిది. మనం చేసే పనికి ఒక అడ్రస్ లాంటిది అనమాట. సో అది సంపాదించుకోవడం చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న అయినా పర్లేదు, ఇష్టంగా కష్టపడుతూనే ఉంటారు కొంతమంది. సో ఇది రావడానికి కారణం ఏంటంటే, చాలామంది నన్ను ఎడిటర్గా చాలా రకాలుగా, యూట్యూబ్ ఛానల్ హ్యాండ్లింగ్ చేసేవాడిగా చాలా రకాలుగా నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. 24 గంటలు 24/7 లెక్క పని చేయించుకున్నారు అనమాట. సో గైస్, ఈ సొసైటీలో చాలా అంటే చాలా రకాలుగా ఉంటారన్నమాట పీపుల్స్. మన కష్టాన్ని గుర్తించి మనకు ఒక కష్టానికి ఒక గుర్తింపును ఇవ్వాలంటే చాలా వరకు 99% వరకు పీపుల్స్ ఎవరు సపోర్ట్ చేయడు, ఎవరు నిన్ను గుర్తించడు అనమాట. సో కానీ ఒకరోజు నేను ఒక ఫిల్మ్ ఆఫీస్లో ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఒక సార్ వచ్చిండు. సో ఈయన నార్మల్గా వచ్చే ఒక ప్రొడ్యూసర్ ఎవరో అనుకున్నా, కానీ తను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ స్వాతి ఆర్ట్ క్రియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాదాపు 30 సంవత్సరాలుగా అవార్డ్ ఫంక్షన్ చేస్తూ వచ్చిందనమాట. సో అంత పెద్ద వ్యక్తి అని నాకు తెలియదు. సో సడన్గా వచ్చి తను నా దగ్గర ఒక ఫిల్మ్ ఎడిటింగ్ చేయించుకొని వెళ్ళిపోయాడు. సో తనకి ఏమనిపించిందో, నా వర్కింగ్ స్టైల్ నచ్చిందో, నా బిహేవియర్ నచ్చిందో, సో నేను చేసిన ఫిల్మ్ ఎడిటింగ్ బాగా వచ్చిందో తెలియదు, కానీ తనకు ఒకరోజు కాల్ చేసి చెప్పిండు అనమాట, ఏంటి ఈరోజు అవార్డ్ ఫంక్షన్ ఉంది, నీకు కూడా ఒక అవార్డు ఉంది రా అని చెప్పిండు. నాకు అవార్డు ఎవరు ఇస్తారని చెప్పేసి వెళ్ళలేదు, లైట్ తీసుకున్నా. సో తర్వాత ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి తిట్టిండనమాట, ఎందుకు రాలేదు నువ్వు, దేనికి రాలేదు, నీకు అవార్డు ఇచ్చినాయి కదా, సో ఈరోజు వేరే ఫంక్షన్ ఉంది, వేరే ఫంక్షన్లో కూడా అవార్డ్స్ ఇస్తున్నా, ఈరోజు రా నీకు అవార్డు డెడికేట్ చేస్తా అని చెప్పేసి ఆ ఫంక్షన్లో అవార్డు ఇచ్చిండు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎప్పుడు
ఎప్పుడు మనల్ని ఒక రకంగా వీటితో వర్క్ చేయించుకొని వాడుకుందాం, ఒక రకంగా వర్క్ చేయించుకుందాం అనే అలాంటి మనుషుల మధ్య ఇలాంటి కష్టాన్ని గుర్తించి మనకి అంటే ఒక గుర్తింపు ఇవ్వడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి వ్యక్తులు కూడా ఉండడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అందుకే సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. సో స్పెషల్గా ఇది ఏంటంటే వీడియో, సో నేను ఒక ఫిల్మ్ ఎడిటర్ని, నాకంటే ఒక గుర్తింపు ఉంది అని చెప్పుకోవడానికి. సో ఆ మెమోటో చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఫిల్మ్ ఎడిటర్ని అని. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర యూట్యూబ్ ఛానల్ హ్యాండ్లింగ్ జరుగుతుంది, సోషల్ మీడియా హ్యాండిల్ జరుగుతుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, పోస్టర్ డిజైనింగ్ అన్ని వర్క్స్ మన దగ్గర జరుగుతాయి అన్నమాట. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మేము యూట్యూబ్ నుండి రెవెన్యూ తీసుకోవాలి, మా లైఫ్ను కూడా మంచిగా మలుచుకోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటే ఒకసారి కింద మెసేజ్ చేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. సో బాయ్.